పోలీసులు వద్దన్న సినీ హీరో అల్లు అర్జున్ ఆర్టీసీ క్రాస్ రోడ్స్లోని సంధ్యా థియేటర్కు వెళ్లాడని రోడ్లు భవనాల సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి మండిపడ్డారు. రేవతి మరణానికి అల్లు అర్జున్ కారణం అయ్యాడన్నారు. ఒక వ్యక్తి ప్రాణాలు కోల్పోవడం మామూలు విషయం కాదని, ఘటన జరిగిన తర్వాత కనీసం పరామర్శించకపోవడం దారుణమని పేర్కొన్నారు. ఏదో జరిగినట్లు అల్లు అర్జున్ను పెద్ద పెద్ద హీరోలు పరామర్శించడం విడ్డూరంగా ఉందని, చట్టం ముందు అందరూ సమానులే అని మంత్రి కోమటిరెడ్డి అన్నారు. సీఎం రేవంత్ రెడ్డికి అల్లు అర్జున్ వెంటనే క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. సభా నాయకుడిగా ముఖ్యమంత్రిగా పోలీసు వారు ఇచ్చిన సమాచారం సీసీటీవీ కెమెరాలో తీసుకొని ఆ సినిమా రిలీజ్ అయిన సందర్భంలో 2వ తారీఖు అప్లికేషన్ పెట్టుకుంటే ప్రొడ్యూసర్స్ సినిమా థియేటర్ వారు 3వ తారీఖు ఏసీబీ చిక్కడపల్లి పర్మిషన్ ఇయ్యం, మేము తొక్కించలాడ జరుగుతుందని చెప్పాను. రిటర్న్ అందజేయడం జరిగింది. 4వ తారీఖు చెప్పా పెట్టకుండా 50 మంది బౌన్సర్లను తీసుకొని ఆ ఓపెన్ టాప్ జీప్ లో సంధ్యా థియేటర్ లోపలికి పోయినప్పుడు వేలాది మంది అక్కడనే 10-20 థియేటర్లు ఉంటాయి. టూరిజం థియేటర్లు, ఓడియన్ థియేటర్లు, సంధ్యా థియేటర్లు, అన్ని హోటల్స్ ఉంటాయి. ఇన్ని థియేటర్ మధ్యలో వేల మంది మీద పడితే రావద్దని పోలీసు వాళ్ళు చెప్పినా వచ్చి అక్కడ ఒక రేవతి ఆ తొక్కించలాడలో మీద పడుతున్న పిల్లలు, రేవతి అనే ఒక ఆర్యవైశ్య కుటుంబానికి చెందిన పేద కుటుంబీకురాలు. 1 సంవత్సరం క్రితం భర్త లివర్ పోతే అప్పు సబ్బు చేసి 15 లక్షలు పెట్టి ఆమె లివర్ ఇచ్చి భర్తను బతికించుకున్నది. కొడుకుని సినిమా చూడాలంటే బ్లాక్ లో 3,000 పెట్టి నలుగురు 12,000 టికెట్లు రూపాయలు పెట్టి టికెట్ చూద్దామంటే మీదికెళ్ళి తొక్కుకుండా పోతే అక్కడికక్కడ చనిపోయింది. చనిపోతూ కొడుకుని గట్టిగా చేతిలో పట్టుకుంది. ఆ రష్లో ఎక్కడ పోతాడు, ప్రాణం పోయినా కానీ ఆ చెయ్యి చనిపోయినాక రాదు కదా. పోలీసు వాళ్ళు వచ్చి జైలుకి వెళ్ళి తీసి ఇద్దరిని హాస్పిటల్ తీసుకుపోయాను. అక్కడ దేశముఖ్ హాస్పిటల్ కొడుకు వెంటిలేటర్ పెట్టిండు. అప్పటి సినిమా నడుస్తుంది. ఘర్షణ జరిగినట్టు డీసీపీ గారు పోయి ఆ హీరో గారికి చెప్పాను. అయినా ఆయన సినిమా చూసుకుంటూనే కూర్చున్నాడు. ఆ తర్వాత ఆమె చనిపోయిన డిక్లేర్ చేసి ఆ బాబుని కిమ్స్ హాస్పిటల్ మార్చినాం. మళ్ళీ ఈయన సినిమా మొత్తం అయిపోయినాక చూసి మళ్ళీ చెయ్యకుండా మళ్ళీ వెళ్ళిపోయింది. ఇదంతా ఎవరు సీసీటీవీ కెమెరాలలో చూసి డీసీపీలు, ఏసీపీలతో పాటు స్వయంగా సివి ఆనంద సీనియర్ ఐఏఎస్ ఆఫీసర్, ఐపీఎస్ ఆఫీసర్, సిటీ కమిషనర్ చెప్పిన వివరాలని సభలో చెప్తే, అంతకుముందేమో ఇది జరిగిన తర్వాత సంధ్యా థియేటర్ యజమాని అరెస్ట్ చేసాం. 11వ రోజు అల్లు అరెస్ట్ చేసాం. అరెస్ట్ చేసినప్పుడు ఇంటికి పోతే పోలీసు వాళ్ళ మీద దుర్భాషణ ఆడిండు. వాళ్ళని గంట సేపు ఇంత తిప్పుకున్నాడు. ఆయన ఛాయ తాగకుండా వాళ్ళని చుట్టూ ఇల్లంతా తిప్పుకున్నాడు. అక్కడ కూడా మిస్బిహేవ్ చేసాడు. అయినా కానీ ఓపిక పట్టాడు. అయినా చట్టం తన పని దాన్ని చేసుకుంటుంది కాబట్టి అరెస్ట్ చేసిండు. సాయంత్రానికి బెయిల్ వచ్చింది. నైట్ రాగానే పెద్ద పెద్ద హీరోలు పోయి పరామర్శించాను. ఆయనకేదో దెబ్బలు తాకినట్టు, ఆయనకేదో 1 సంవత్సరం 2 సంవత్సరం జైల్లోకి వెళ్ళి వచ్చినట్టు, అన్యాయంగా అక్రమంగా కేసు పెట్టినట్టు. పోలీసులు పోదన్నా పోయి ఆ మరణానికి కారణమై ఆ పిల్లగాడు బ్రెయిన్ డెడ్ అయి అక్కడ ఉంటే దాన్ని ఆ రోజు రాత్రి హాస్పిటల్కి పోయి చూడాలి, క్షమించమని చెప్పాలి. పెద్ద అన్యాయం. ఒక మనిషి చనిపోవడం అంటే మామూలు విషయం కాదు. భర్త బతికించుకోవాలని ఆమె వివరించింది. అప్పు చేసి ఆపరేషన్ చేసుకుంది. దాన్ని ముఖ్యమంత్రి గారు అసలు రికార్డులో చెప్పిన అక్బరుద్దీన్ ఓవైసీ గారు అడిగితే ఆయన మాట్లాడతాడు, నా వ్యక్తిత్వం పోయింది, నా ఇమేజ్ ఖరాబ్ చేసిండు, 30 ఏళ్ళు కష్టపడి ఈ స్థాయికి వచ్చిన, నేనెంతో శ్రమ చేసిన అంటే మరి మేము అందరం ఏం చెప్పాలి? మరి 30 ఏళ్ళకెళ్ళి మేము కూడా ప్రజా జీవితంలో 300 కోట్లకు సంవత్సరానికి పోరాడు ఇస్తున్నాం. మాకే సినిమాలు యాక్ట్ చేసి డబ్బు సంపాదించుకుంటూ పర్వాలేదు చేసుకోను, ఏదో ఎంటర్టైన్మెంట్ చేస్తున్నావు. కానీ పోలీసులు దుర్భాషలాడి డీసీపీ గారు పోయి బతిలాడి సినిమా రిలీజ్ కాకుండా వెళ్ళిపోవాలంటే కూడా పోడు. దాన్ని ఇవాళ మేము ఇమేజ్ ఖరాబ్ చేసినాం. ముఖ్యమంత్రి గారు అవమానపరిచినట్టు